దత్త సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. వృషభ రాశి వారు ప్రేమించేటువంటి వారి విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారి యొక్క ప్రేమ విఫలం అవ్వడానికి, వారి ప్రేమించినటువంటి వాళ్ళు దూరం అవ్వడానికి గల కారణాలు ఏంటి అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రాశిలో వాళ్ళు చాలా క్లారిటీగా ఉంటారు. వీరు ప్రేమించే వాళ్ళ మీద కూడా చాలా క్లారిటీతో, చాలా స్పష్టతతో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు కానీ లేదు అబ్బాయిలు కానీ వీరు ప్రేమించినటువంటి వాళ్ళ మీద చాలా ప్రేమ చూపిస్తారు, చాలా అభిమానంగా ఉంటారు. వారి యొక్క ప్రేమని పెళ్లి దాకా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉంటారు. అయితే ప్రేమ విషయాల్లో అన్నీ బాగుంటాయి, చక్కగా వాళ్ళ యొక్క జీవితం నడుస్తుంది, ఒకరినొకరు అర్థం చేసుకొని చాలా బాగుంది అనుకునే టైంలో వారిలో కొన్ని విభేదాలు అనేవి వస్తాయి. ఆ విభేదాలు వాళ్ళు విడిపోవడానికి కూడా కారణమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎందుకు ఈ విభేదాలు వస్తున్నాయి అంటే ఈ రాశి వాళ్ళు అందరినీ ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళని వాళ్ళు ఏంటి అన్నది వీరికి తెలుస్తుంది. అయినప్పటికీ ఏరే వాళ్ళు వీళ్ళ గురించి ఏ ఒక్క చిన్న విషయంలో చెడుగా చెప్పినా కూడా వీళ్ళు దాన్ని నిజమని నమ్మేస్తూ ఉంటారు. నిజమని నమ్మేసి వాళ్ళు అదే విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఆ విషయం పట్టుకొనే మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వారిని, వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగా ఈ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు మీ ప్రేమను చూసి, లేదా మీరు అమ్మాయి అయితే మీరు ప్రేమించేటువంటి అబ్బాయి మంచి వ్యక్తి అయి ఉన్నా, లేదా ఆస్తిపరుడైనా, లేదు మీరు ప్రేమించిన అమ్మాయి మంచి వ్యక్తి, మంచి అందంగా ఉన్నా, అరే వీళ్ళకి ఇంత మంచి లైఫ్ ఉంది, మంచి అమ్మాయి దొరికింది అని మీ స్నేహితులలోనే కుళ్ళు ఈర్ష్యతో మిమ్మల్ని విడగొట్టాలని మధ్యలో వస్తూ ఉంటారు. ఇలా మధ్యలో వచ్చి వీళ్ళని విడగొట్టి వీళ్ళ గురించి చెడుగా చెప్పి వీళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారు అని తప్పుగా చెప్పి వాళ్ళ మీద కొన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళ మీద పుకార్లు పుట్టిస్తారు. ఇవన్నీ విన్న వీళ్ళు కోపం, ఆక్రోశం అనేది వెంటనే తెచ్చుకొని అది నిజమా అబద్ధమా, వాళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా, మన ఎదుటి వాళ్ళనే మనం ఎన్నాళ్ళ నుంచి ప్రేమిస్తున్నాం, వాళ్ళ విషయం ఎలా ఉంది, మనం వాళ్ళని ఇలాగ అడగచ్చా అన్న ఆలోచన కూడా లేకుండా నేరుగా వెళ్ళి వాళ్ళు వాదనకి దిగుతారు. ఇలా వాదనకి దిగి చిన్నతనం అయిపోయి మనసులో అరే ఏంటి ఈ వ్యక్తి ఇలాంటి వాడు ఇలా మారిపోయాడని అనిపించుకొని మీరు ఇష్టపడ్డ వాళ్ళ యొక్క మనసులో మీ మీద చెడ్డవాడుగా ముద్ర వేసుకొని మీ జీవితంలో వాళ్ళు దూరం అయ్యేటట్టుగా మీకు మీరుగానే చేసుకుంటున్నారు. మధ్య వాళ్ళ మాటలు విని మీరు ఇలా చేసుకుంటున్నారు. ఇలాగ మీరు చేసినట్లయితే చాలా ఇబ్బంది పడతారు. మధ్య వాళ్ళని ఎప్పుడూ నమ్మద్దు. మీరు ప్రేమించే వాళ్ళ మనసు ఎలాంటిదో మీకే తెలుస్తుంది. కాబట్టి మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోండి. మీలో మీకు ఏమైనా ఇబ్బందులు, ఏమైనా అనుమానాలు ఉంటే ఒకరినొకరు కూర్చొని నిదానంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నమే చేయండి. కానీ మధ్య వాళ్ళు చెప్పారని మాత్రం మీరు మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు. ఇలాగా మధ్య వాళ్ళ మాట విని గబాన అడిగేసి దాన్ని విడిపోయి ఇప్పటికీ మానసికంగా కృంగిపోయి చదువులు పోగొట్టుకొని, ఉద్యోగాలు పోగొట్టుకొని బాధపడే వాళ్ళు ఎంతో మంది నాకు ఫోన్ చేసి వాళ్ళ యొక్క బాధను పంచుకుంటున్నారు. అందువల్ల మీకు నేను ఈ విషయం చెప్తున్నాను. మధ్య వాళ్ళ మాట విని మీరు ఎప్పుడూ కూడా నిర్ణయానికి రావద్దు. ఈ విషయంలో మీరు మీ ప్రేమ విఫలం అవ్వడానికి ప్రత్యేక కారణాల్లో ఇదే మొదటిది. మీరు చాలా జాగ్రత్త వహించాలి. అయితే రెండోది అతి ప్రేమ. ఇందులో ఆడవాళ్ళు మగవారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి, ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి అతి ప్రేమ ఎక్కువ ఉంటుంది. ప్రేమించే వాళ్ళు ఈ సమయంలో తిన్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అని వారి పట్ల ఎక్కువగా కేరింగ్ చూపిస్తూ ఉంటారు. ఆ కేరింగ్ వల్ల అవతల వాళ్ళకి కొంతకాలం బాగుంటుంది, కానీ అది ఇంకా రొటీడ్ అవుతున్న కొద్దికి వారిని మీరు ఎక్కడ అనుమానిస్తున్నారో, వారి మీద అనుమానంతో ఇలా ప్రవర్తిస్తున్నారో అన్న సందేహాలు కలుగుతాయి. కొన్నిసార్లు మన అతి ప్రేమే మనల్ని ముంచేస్తుంది. ఏదైనా సరే మితమే మనకి మంచిది. అతిగా ప్రేమించడం వల్ల అనర్థాలు ఎక్కువగా జరుగుతాయి. అలాగే మితంగా ప్రేమించడం వల్ల ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటారు, వారి యొక్క ప్రేమలో ఇంకా ముందుకెళ్తారు, ప్రేమించే విషయాల్లో కూడా చాలా క్లారిటీగా ఉంటారు. కాబట్టి అతి అన్నది చేయొద్దు. మీలో ఉన్నటువంటి ప్రేమ వాళ్ళకి అవతల వాళ్ళకి తెలుస్తుంది. కానీ
పద్దుకూకులు అవతల వాళ్ళని ఇబ్బంది పెడితే అవతల వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మిమ్మల్ని దూరం పెట్టాల్సి వస్తుంది, మిమ్మల్ని కూడా బాధ పెట్టేటువంటి పనులు జరుగుతాయి. ఈ రాశిలో ఉన్న ముఖ్యంగా ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు చూపించే కేరింగ్, ప్రేమ అన్నది అవతల వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు కొంచెం వారి మీద గౌరవంతో కూడిన ప్రేమగా ఉండండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే గతంలో విడిపోయి ఇబ్బందులు పడుతూ బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇలాగా మేము కొంతమంది మధ్య వాళ్ళ మాటలు విన్నాం, లేదా మనస్పర్ధల వల్ల, లేదు గొడవల వల్ల విడిపోయిన స్వామి అని ఎంతోమంది చెప్తూ ఉంటారు. అందువల్ల మీకు నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఇలాగా మరి గతంలో ఎన్ని జరిగిపోయాయి అండి, మేము బాధపడిపోతున్నాం, మరి మా పరిస్థితి ఏంటి, మళ్ళీ మా జీవితంలోకి వాళ్ళు వస్తారా అని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళకు కూడా మంచిగా అయ్యేటువంటి అవకాశం ఉంది. వారి పేరు, వాళ్ళు ప్రేమించినటువంటి వారి పేరు ఫోటోల ద్వారా మేము పూజలో చూసి, అంజనంలో చూసి దాన్ని పరీక్షించి వారి జీవితంలోకి తిరిగి వచ్చేటట్టుగా మేము కొన్ని ప్రక్రియలు చేస్తాం, పూజలు చేస్తాం. తద్వారా వారు పోగొట్టుకున్నటువంటి ప్రేమను కూడా తిరిగి పొందుతారు, వివాహం చేసుకొని సంతోషమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. మనిషికి ఒకటే జీవితం. ఒక మనిషి ఒక వ్యక్తిని ప్రేమించాడు అంటే ఆ ఒక ఫీలింగ్ అనేది ఒక్కసారే ఒక మనిషి మీద కలుగుతుంది, అందరి మీద కలగదు. ఇలాగా మీరు ఒక వ్యక్తిని ఇష్టపడి ఆ వ్యక్తిని దూరం చేసుకోవద్దు. ఉన్న జీవితంలో డబ్బు, అన్ని ఉద్యోగాలు తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఒక ఇష్టపడ్డ వాళ్ళు మన జీవితంలోంచి వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళారు అంటే మన దగ్గర ఎంత ఆస్తున్నా ఏమున్నా మనం దక్కించుకోలేం. కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయకోకుండా మీ ఇబ్బంది అయిపోయి ఉంటే కనుక నన్ను సంప్రదించండి. మీకు ప్రేమ విషయాల్లో కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను సంప్రదించండి, మీకు నేను సహాయం చేస్తాను. అదేవిధంగా కొంతమంది ప్రేమించి అన్నీ బాగున్నాయి, ఏ గొడవలు లేవు, మీరు చెప్పినట్టుగా మేము పర్ఫెక్ట్గా ఉన్నాం గురువు గారు, మరి మాకు వివాహం కావట్లేదు, మా పెద్దలు ఒప్పుకోవట్లేదు అంటే దానికి కూడా కొన్ని ఉంటాయి. పెద్దలు ఎందుకు ఒప్పుకోరు అంటే కొన్ని కులాల వల్ల ఒప్పుకోరు, అలాగే వారికి ఇష్టం లేదని ఒప్పుకోరు, లేదు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి ఆస్తి లేదనో, లేదు మా అబ్బాయి జీవితం వాళ్ళని చేసుకోవడం వల్ల మంచిగా ఉండదనో, తల్లిదండ్రుల ప్రేమ చేత పిల్లల గురించి ఆలోచించి వాళ్ళు ప్రేమను ఎంకరేజ్ చేయరు. కాబట్టి మీరు ఇలాగా ఇబ్బంది పడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. ఆ తల్లిదండ్రులకి వాళ్ళ విధంగా మేము మీకు వివాహం జరిగి మీ తల్లిదండ్రులు ఒప్పుకొని మీ పెళ్లి చేసేటట్టుగా మేము చేసేటువంటి బాధ్యత మాది. మీకు ఎటువంటి ప్రేమ సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. మీ స్నేహితులలో ఇలాగ ప్రేమ విషయాల్లో బాధపడుతూ కృంగిపోతున్న వాళ్ళు ఉన్నా కూడా మమ్మల్ని మా వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి.